సోదరి ఆదర్శంగా ప్రభువైన యేసు నామములో మీ అందరికీ వందనములు. అయితే అత్తమ్మ ఈ విధంగా ఇంత త్వరగా తన ప్రభు పిలుపునందుకొని పోతుందని మీ కుటుంబములు ఎవరు ఆలోచించలేదు. ఎందుకంటే ఇంతకుముందు 2 సార్లు సర్జరీ అయినప్పుడు తనకి ఎంతగానో కోలుకునింది, చక్కగా నడిచింది, ఎంత చక్కగా ఆరోగ్యంగా ఉండింది. అయితే తిరిగి ఈసారి కూడా సర్జరీ సక్సెస్ అవుతుంది, మరి కోలుకుంటుంది, మరి బాగా అవుతుంది అని మేము అనుకున్నాం. కానీ అయితే దేవుని చిత్తము, దేవుని ఏర్పాటేమో మనకైతే తెలియదు. మరి ఆయన తన చిత్తానుసారంగా అత్తమ్మను పిలుచుకున్నాడు. నేను సరోజమ్మ గారికి 2వ కోడల్ని. మేము కడపలో ఉంటాము. అత్తమ్మ ద్వారా నేర్చుకునే విషయం ఏమంటే, అత్తమ్మ మామయ్య ఇప్పుడు మా దగ్గర ఉన్నప్పుడు మా పిల్లలు చిన్న పిల్లలు, మా పిల్లలందరినీ ఎంతగానో ప్రేమించేది. అయితే తను ప్రతిదినము 4 గంటలకి లేచి ప్రార్థన చేస్తూ ఉండేది. ఏంటత్తమ్మా మేము అలసిపోయి పండుకుంటాం, ఇంత గట్టిగా ప్రార్థన చేస్తుంది, అందరికీ వినిపించేటట్లు. ఆ ప్రార్థనే ఇంతవరకు మమ్మల్ని, మా కుటుంబాన్ని కాపాడిందని మేము నమ్ముతున్నాము. అంతేకాకుండా ప్రతి ఆదివారం వస్తే 9:30కంతా మందిరంలో తను ఉండాలి. నాకు చెప్పేది, అదస్తా తొందరగా రా మందిరానికంటే, అత్తమ్మ మీకు అందరికీ టిఫిన్ చేసి పంపిస్తాను, నేను అందరికీ వంట చేసి రావాలంటే, లేదమ్మా ముందు దేవుని కనపరచాలా, దేవుని ఆరాధించాలా అని చెప్పేది. కడప బేర్షవాలు ఉన్నప్పుడు ప్రతి ఆదివారము తను ఆరాధన చేస్తూ వచ్చింది. ఏ ఆదివారం తను యాబ్సెంట్ అయినట్టు నా మటుకు నాకు గుర్తులేదు. ప్రతి ఆదివారం ఒకవేళ ఛాన్స్ రాకుండా మైకు గ్లోరీ హాల్లో ఇచ్చినారంటే అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ గ్లోరీ హాల్కి వెళ్ళి తను మళ్ళీ ఖచ్చితంగా తన ప్రభువును ఆరాధించేది. ఇంటికి వచ్చిన తర్వాత అడిగేది, ఏమా నువ్వు ఆరాధించినావంటే, లేదత్తమ్మా నేను వాక్యం వినలేదు అంటే, లేదమ్మా ఆరాధించాలి, పరిచర్య చేయడం కాదు కానీ ప్రభువును గణపరచాలి అని. తన ద్వారా నేనేం నేర్చుకున్నానంటే, దేవుని మందిరాన్ని ఏ విధంగా ప్రేమించాలి. సమయానికి తను వెళ్ళేది, అయిపోయేంత వరకు అందరినీ పలకరించి వస్తూ ఉండేది. మా పిల్లల విషయంలో కూడా ఎంతగానో తను ప్రేమించింది. మా చిన్న బాబు 10th క్లాస్ రాసినప్పుడు చెప్పేది, చిన్నోడు నువ్వు నీ ఫోటో పేపర్లో పడితే నీకు 10,000 ఇస్తాను రా గిఫ్ట్ అనింది. నిజంగా దేవుడు వాని ఫోటో పడతానే వెంటనే 10,000 కవర్లో పెట్టి ఎంతో ప్రేమతో తను ఇస్తూ వచ్చింది. అంతేకాకుండా మొన్న శుక్రవారం అత్తమ్మ కింద పడినప్పుడు మరి నేను దాసులిద్దరము బళ్ళారికి వచ్చినప్పుడు శనివారం నుంచి శనివారం వరకు నేను అత్తమ్మ దగ్గరే ఉంటూ వచ్చినప్పుడు తను ఎంతో బాధ అనుభవిస్తూ వచ్చింది. ఏంటత్తమ్మా ఇంత బాధపడుతున్నావంటే, ఎప్పుడు బావని కాంతయ్య, రాజేంద్ర, జయరాజు, కుమారి వీళ్ళు జమ్మి ఇట్లే అడుగుతా వస్తా ఉన్నింది. నేనన్నా ఏమత్తమ్మా మేమిద్దరము సబితక్క నన్ను అడగరంటే, లేదమ్మా వాళ్ళందరికంటే మీరిద్దరంటే ఇంకా ఎక్కువ ప్రేమ అనింది. వెంటనే నాకు ఎంతో కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. ఈమె ఇంత మనసులో చివరి దశలో కూడా తను ఇంత ప్రేమిస్తూ వస్తుంది మమ్మల్ని కోడళ్ళని అనుకున్నాను. అంతేకాకుండా నేను ఎక్కువ ఏడుస్తుంటే, అత్తమ్మ నువ్వు ఏడవద్దు, మన ఇద్దరం కలిసి పాట పాడుకుందాం అత్తమ్మ అంటే, నాతో పాటి యెహోవా నా బలం అనే పాటంతా పాడుతూ వచ్చింది. అదేవిధంగా నీ రక్తం అనే పాట కూడా దునమాడేది రక్తమే అదేదంతా చక్కగా పాట పాడుతూ వచ్చింది. తర్వాత సాయంకాలం 7 గంటలప్పుడు మన ఇద్దరం ఫ్యామిలీ ప్రేయర్ లాగా చేసుకుందామంటే తను చక్కగా దేవుణ్ణి ఆరాధించి ప్రార్థన చేసింది. చాలా అత్తమ్మట, లేదమ్మా నువ్వు కూడా ప్రార్థన చేయి అనేది. వారమంతా శనివారం వరకు నేను ఇక్కడే ఉంటూ వచ్చినాను. శనివారం కూడా డిశ్చార్జ్ అయితే మళ్ళీ అత్తమ్మ నేను వెళ్ళొస్తానంటే, లేదు మీరందరూ ఇక్కడే ఉండాలంటే నేను శనివారం వెళ్ళిపోయినాను. వెంటనే సోమవారము అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయిందని చెప్పినారు. దేవుడు తను ఎంతో సిద్ధపరిచి తీసుకున్నాడని నేను నమ్ముతున్నాను. కాబట్టి ఈ కుటుంబము మా అత్తమ్మ ప్రార్థన ద్వారా తన దేవుని మందిరాన్ని తను ఎంతో ప్రయాసపడేది. ఎప్పుడు పని అని చెప్పేది. ఏంటి అత్తమ్మ అంటే, అమ్మ పోదాంపా అమ్మ పనికి, ఇల్లంతా పొరక తీసుకొని చూడ్చమ్మా, నేను అన్నం పప్పు వండుతాను. ఏంటత్తమ్మ నువ్వు పడకలు ఉండవు వంట చేస్తానంటున్నావంటే, ఆమెకి ఎప్పుడు ప్రయాసపడాలా, కష్టపడాలా, పని చేయాలా. సోమర్తనం అంటే ఆమెకి ఇష్టపడేది కాదు. అట్లా పడకలుండి చెప్తూ వచ్చింది. ఇంకా నాకైతే అత్తమ్మ తిరిగి బాగుంటుంది అనుకున్నాం. కానీ ఈ విధంగా ఎంతో ఈ వారమంతా తనతో నేను ఉంటూ రావడం ద్వారా నేను అరే ఏంటి అత్తమ్మ ఇంత చక్కగా మాట్లాడుతుండేటి, ఆమె ఈ విధంగా మౌనంగా
వచ్చి అత్తమ్మని చూసే లోపల పడుకున్నట్లే అనిపిస్తుంది. ఇంకా మమ్మల్ని పిలిచేవారు ఎవరు లేరే. మమ్మల్ని, మా పిల్లల్ని, మా రోడా కుటుంబంలో వీడియో కాల్లో మాట్లాడుతూ వచ్చింది. ఐజీతో, ఆయన భార్యతో వీడియో కాల్లో మాట్లాడొచ్చింది. చిన్నోన్ని కూడా రమ్మనమ్మా, వాడు నన్ను 10 రోజులు ఈడ ఉండిపోయినాడని తను ఎంతగానో అడుగుతూ వచ్చింది. అయితే ఆ పరిస్థితుల ద్వారా పిల్లలు ఎవరు రాలేకపోయినారు, చూడలేకపోయినారు. అది కొరతగా మాకు మిగిలిపోయింది. కాబట్టి మా కుటుంబం ఆదరణ కోసము మీరు దయచేసి ప్రార్థించాలని కూర్చున్నారు. సహోదరి సవిత గారు. ప్రైజ్ ద లార్డ్. సంఘంకి వచ్చిన అందరి సభ్యులందరికీ యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట వందనాలు. సరే, పెద్ద కోడల్ని నేను వీళ్ళ ఇంటికి వచ్చినప్పుడు నాకు రక్షణ లేదు. వీళ్ళ ఇంటికి వచ్చిన తర్వాతనే నేను రక్షించబడ్డాను. ఆత్మీయమైన గృహంలోకి నేను చేర్చబడి ఆత్మీయంగా ఎదగడానికి దేవుడు నాకెంతో గొప్ప ధన్యత ఇచ్చినాడు. మా అత్తమ్మకి ఏం చదువు లేదు. షీఈ్ పూర్ బట్ షీఈ్ రిచ్ ఇన్ క్రైస్ట్. ఆమెలో నేను గమనించింది ఏంటి అంటే చాలా చక్కగా ఆరాధన చేస్తుంది. నేను 20 ఏళ్ల వయసు ఉన్నప్పుడు వచ్చినప్పుడు నేను అనుకున్నాను, మా అత్తమ్మలాగా నేను ఆరాధన చేయడం నేర్చుకోవాలా అని నేర్చుకున్నాను. ఈ వయసుకంతా ఆరాధన చేయటం ఎంతో చక్కగా నేర్చుకున్నాను. మొదటిది. రెండవది, ఆమె ప్రార్థన. కన్నీళ్లతో ఏ రోజు కానీ కన్నీళ్లు లేకుండా ఆమె ప్రార్థన చేసేదే కాదు. నేను చూసినప్పటి నుంచి తను చనిపోయేంత వరకు కన్నీళ్ళే, టీయర్స్ 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 ఆఫ్ ప్రేయర్స్. అది రెండవదిగా నేను ఆమె జీవితంలో నేను చూస్తూ వచ్చినాను. మూడవదిగా కుటుంబ ప్రార్థన. కుటుంబ ప్రార్థన లేదు. ఈరోజు కొడుకు డ్యూటీకా నుంచి లేట్ వచ్చినాడో, లేదా వర్షం పడిందో, బయటికి పోయినామో, పిల్లలు అనారోగ్యంగా ఉన్నారో, ఏ రీజన్ చెప్పినా కుటుంబ ప్రార్థన లేదు అంటే ఆ రోజు అత్తమ్మ అన్నం తినదు. కన్నీళ్ళు గార్చుకుంటూ పండుకుంటుంది. ఎందుకు అత్తమ్మ ఏడుస్తున్నారు అంటే, నువ్వు కుటుంబ ప్రార్థన చేయలేదు, నీ ఇంటికి కప్పు లేదు అని చెప్పేది ఆమె. ఇట్లాంటివన్నీ నేను నా జీవితంలో నేర్చుకున్నాను. నాలుగవదిగా ఆలూరు మందిరం. కొడుకులకు ఒకటే చెప్పింది, మీకు ఇల్లు అవసరం లేదు, దేవుని మందిరం అవసరం. దేవుని మందిరమే కట్టబడాల. మీరేం ఇల్లు కట్టుకోవాల్సిన అవసరం లేదు, ఆలూరు మందిరమే కట్టాల. నలుగురిని తన చేతిలో దేవుడు ఆమెకి ఇచ్చిన గిఫ్ట్స్ అవి. ఆమె తన గిఫ్ట్స్ని దేవుని మహిమ కొరకే వాడింది. ఈ 4 సంగతుల్ని ఆమె జీవితంలో నేను చూసి అది నేర్చుకున్నాను. ఏ హర్డిల్ అయితే తాను పట్టుకొని పరిగెత్తిందో, ఇప్పుడు ఆ హర్డిల్ని తాను వదిలేసింది. ఆ హర్డిల్ని, దేవా నేను తీసుకుంటాను యేసయ్యా, మా అత్తమ్మలాగా ఆరాధించడం వస్తుంది నాకు. ఇప్పుడు నేర్చుకున్నాను. 20 ఏళ్ళ వయసులో రాదది. ఇప్పుడు నేర్చుకున్నానయ్యా. ఆమె నుంచి నేను నేర్చుకున్నాను ప్రార్థన. కన్నీళ్లతో నీ బిడ్డల కోసం ప్రార్థన చేయి అని చెప్పేది. అది ఇప్పుడు నేర్చుకున్నాను యేసయ్యా. మూడవదిగా కుటుంబ ప్రార్థన. ఇప్పుడు ప్రతిరోజు కుటుంబ ప్రార్థన. ఆమెలాగా నేను మారిపోయాను. ఆ హర్డిల్ని నేను తీసుకున్నాను అని చెప్పేసి మీ అందరి ఎదుట చెప్పడానికి నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ 4 సంగతులు ఆమె లైఫ్లో నేను చూసినాను. దాన్ని నేను నేర్చుకున్నాను. ఒక ఆత్మీయమైన, ఒక స్పిరిచువల్ మదర్ లాగా ఆమె ఉండింది మాకి. సెప్టెంబర్ 30వ తారీఖు తెల్లవారుజామున 4 గంటలకు లేచి బైబిల్ చదువుకొని డైలీ పోషన్ చదువుతుంటే, ఆ డైలీ పోషన్ ఎడారిలో సెలయేర్ల పెద్ద వృక్షాన్ని ఆ యొక్క వ్యవసాయదారుడు వచ్చి కొట్టేసినాడు అని చెప్పేసి చదివిన వెంటనే ఒక్కసారిగా బైబిల్ వాక్యాలన్నీ మూసేసి, తండ్రి అత్తమ్మని నీ సన్నిధికి తీసుకుంటావా దేవా, ఎందుకు దేవా ఈ వాక్యం నా ముందుకు తీసుకొచ్చినావు అని దేవుని అడిగినాను. ఒక్కసారిగా ఆ వార్త ఆమె దగ్గర నుంచి వినబడిన తర్వాత ఒక్కసారిగా ఒక పెద్ద వృక్షము నేల కొరిగినట్లయిపోయింది మాకి. ఆత్మీయమైన
ఒక మార్గదర్శనం చూపించింది మా కుటుంబానికి, మాకు, మా పిల్లలకి. ప్రతినిత్యము దేవుని మందిరాన్ని తప్ప దేన్ని ప్రేమించొద్దు. దేవుడు, దేవుని మందిరం, దేవుని సన్నిధిలో దేవుని పని, ఇదే తప్ప వేరేది ఆలోచించదు ఆమె. ఇదే మేము నేర్చుకున్నాం. ఆమె చేతిలో నుంచి నా హర్డిల్, తను వదిలివేసి పెట్టి వెళ్ళిపోయిన హర్డిల్ని నేను తీసుకోవడానికి దేవుడు నాకు కృప ఇచ్చినాడని దేవుని యందు విశ్వాసం వస్తున్నారు. ఇలాగున తాను ప్రభునందు నిద్రించడానికి తన పరుగు పందాన్ని కడముట్టేచింది ఆమె క్రీస్తులోన అని దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నాం. మేము ఎంతో వ్యక్తిని కోల్పోయినాం, కుటుంబం అంతా వృక్షం లాంటి వ్యక్తి కోల్పోయినామని మా కుటుంబాలందరి కొరకు ప్రార్థన చేయమనే సంఘాన్ని కోరుకుంటున్నాం. యేసు నామములో మీ అందరికీ అడుగుతున్నాం.